కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నారాయణస్వామి కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. 5 లక్షల లంచం తీసుకుంటుండగా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నారాయణస్వామిని అధికారులు పట్టుకున్నారు. ఓ స్థలం రిజిస్టర్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర నాయక్ నుంచి 5 లక్షల రూపాయలు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని స్థలాన్ని ఎనివేరి కింద రామ్నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కు అనుమతి కోసం డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ అనంతరం లంచం ఇవ్వాలని రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏసీపీ ఇన్ఛార్జ్ డీఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ 306 ఫ్లాట్ లో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కార్యాలయంలో పలు కీలకమైన డాక్యుమెంట్లు తనిఖీ, కీలకమైన ఆధారాల కోసం కార్యాలయంలో సిబ్బందిని ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ అతని ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ కళ్యాణదుర్గం. సో అతను ఏసీబీ అనంతపురం చేత ట్రాప్ జరిగింది. సో ఇతను రియల్ ఎస్టేట్ చేస్తున్న ఒక అతని దగ్గర అతని రిజిస్ట్రేషన్కి సంబంధించి సో అది గజాల లెక్కన అవుతుంది. అగ్రికల్చరల్ ల్యాండ్ 1.5 acres అగ్రికల్చరల్ ల్యాండ్. అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే తక్కువ చలాన్ పడుతుంది కాదు, అది అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు, మున్సిపాలిటీ కిందకు వస్తుంది అని ఎక్కువ వాల్యుయేషన్ చూపించి తగ్గించడానికి అన్నట్లు లంచం డిమాండ్ చేశారు. సో మొత్తం 5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇస్తామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది 17వ తేదీ. సో అప్పటి నుంచి కాల్స్ చేసి 5 లక్షల గురించి ఇతను రిటర్న్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు 5 లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా